ఏపీ టెట్ 2024లో జరిగే మార్నింగ్ షిఫ్ట్ బిట్స్ ఇవి. ఫస్ట్ వన్, బోధనా దశల గురించి ఒక బిట్ అయితే వచ్చింది. నోమ్ చామ్స్కీ. థర్డ్ వన్, కోల్బర్గ్ వారి గురించి ఒక బిట్ అయితే వచ్చిందండి రెండిట్లో. సిసిఈ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. ఫోర్త్ వన్, కుట్టుసురు సంధిగా విడదీయడం అని అడిగారు. అరణ్యం పర్యాయ పదాలు గురించి అడిగారు. వితరణి అర్థం అనగా అని ఒక బిట్ అయితే ఇచ్చారు. పొదుపు కథ జాతీయం గురించి కాన్సెప్ట్ అయితే ఇచ్చారండి. పొదుపు కథ నుంచి జాతీయం నుంచి. బ్రతుకు తెరువు విగ్రహవాక్యం రాయమన్నారు. బ్రతుకు తెరువు. మదనము నానార్థాలు అడిగారు. ఊష్మాల గురించి ఇది ప్రతి దాంట్లోనే ఉందండి. ఊష్మాల గురించి బిట్టు. ఊష్మాల గురించి అడిగారు. గణిత ప్రమాణాలు అంటే విద్యా ప్రమాణాలు వ్యక్తీకరణకు సంబంధించి ఒక బిట్ అడిగారు. ఇంగ్లీష్ వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అడిగారు. ఆర్టికల్ మీద ఒక బిట్ అయితే వచ్చింది. స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇది రిపీటెడ్గా వచ్చే బిట్ అండి. పర్సల్ వర్బ్ గురించి ఒక బిట్ అయితే వచ్చింది. లింకర్ గురించి ఒక బిట్ వచ్చిందంట. పునర్బరణాలు దాని మీద ఒక బిట్ అయితే వచ్చింది. ప్రేరణ, నిబంధనం, ఉపమాలంకారం ఈ మూడట్ల మీద ఒక్కొక్క బిట్ అయితే వచ్చింది. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు అని ఒక బిట్ అయితే ఇచ్చారు. సిద్ధవటం కోట. డస్ట్బిన్ మీద ఒక ఇదైతే ఇచ్చారంటండి. గ్రేటర్ దెన్ బర్గ్ ఏ దేశస్తురాలు అని ఒక బిట్ అయితే ఇచ్చారు. గ్రేటర్ దెన్ బర్గ్ ఏ దేశస్తురాలు. నాణ్యమైన ఇనుము అధికంగా ఉత్పత్తి అయ్యే దేశం ఏది అని అడిగారు. మగధ రాజ్యానికి ఏ రాజులు చెందనివారు అని అడిగారు క్వశ్చన్. విద్యా ప్రమాణాలు మ్యాథమెటిక్స్ మీద అయితే ఒక క్వశ్చన్ అడిగారంటే విద్యా ప్రమాణాలు. స్థానిక స్వపరిపాలన సంబంధించి ఒక బిట్ అడిగారు. లాభాలు నష్టాల మీద ఒక బిట్ అడిగారు. మధ్యగతం మీద ఒక బిట్ అడిగారు. భిన్నాలు సూక్ష్మకరించండి అని అడిగారు. ఘాతాంకాల గురించి అడిగారు. శంఖవు సంపూర్ణతల వైశాల్యం గురించి అడిగారంట. క్యూబ్కి ఉన్న అంచు ఎన్ని అని అడిగారంట. కోణాలు పూరక కోణాలు అంటే కోణాలు ఎన్ని, కోణాలు ఏ పూరక కోణాలు అలా క్వశ్చన్ ఒక బిట్ అయితే వచ్చింది. చతురస్రాలని దీర్ఘ చతురస్రాలు ఏమవుతాయి అని అడిగారు. చతురస్రాలకి దీర్ఘ చతురస్రాలు ఏమవుతాయి. భాస్కరుడు వ్యుత్పత్తి అర్థం అడిగారు. పుత్రుడు వికృతి పదం గురించి అడిగారు. పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి ఈ మూడట్ల గురించి ఒక వ్యాసం అయితే ఇచ్చారండి. దాంట్లో మూల్యాంకనం యొక్క ప్రక్రియ ఫలితం గురించి అడిగారు. ఆర్టీఈ యాక్ట్ 2009 ఏ సంవత్సరం నుండి పిల్లలకు విద్యా హక్కు వర్తిస్తుంది అని అయితే అడిగారట. ఫ్రెజల్ వర్బ్ సనేజం యాంటనం గురించి అయితే ఒక బిట్ అయితే వచ్చిందండి. ప్రత్యక్ష పరోక్ష కథనాలు గురించి ఒక బిట్ వచ్చింది. రెండు గురువులు అండ్ ఒక లఘువు గురించి లఘువులు కలది అని అడిగారు బిట్టు. సిసిఈ అబ్రివేషన్ ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో వచ్చింది. సిసిఈ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ గురించి అడిగారు. పిల్లల మీద 150 పుస్తకాలు రాసింది ఎవరని ఒక బిట్ వచ్చింది. సంఘర్షణ గురించి ఒక పాయింట్ అయితే వచ్చిందంటండి. టీఏటీబీ సామర్థ్య పరీక్ష దేనికి సంబంధించినది అని అడిగారు. డిఏటీబీ సామర్థ్య పరీక్ష దేనికి సంబంధించింది అని అడిగారు. ప్రాజెక్ట్ పద్ధతి, పరిష్కార పద్ధతి పైన అభ్యసనం ఒకటైతే ఇచ్చారండి. ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చారు. యత్నదోష పద్ధతి నియమాల గురించి, కార్యసాధక పద్ధతి, అంతర్దృష్టి కోణం గురించి అయితే ఇచ్చి 3 పాయింట్లు ఇచ్చి ప్రాజెక్ట్ పద్ధతిలో పైన అభ్యసనం రాయమన్నారు. 47 ప్రక్షేపక పరీక్ష అలక్షణానికి సంబంధించినది అని పాయింట్ ఇచ్చారు. వికృతులను ఏమంటారు అని పాయింట్ మీద ఒక క్వశ్చన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.